ఏంట్రా? అసలు సిగ్గుందా మీకు? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందా మీకు? ఏ చిన్న ఇచ్చేరా. ఏ చిన్న చిన్న ఇటు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదిగోరా తీసుకో. ఇప్పుడు నా దగ్గర అంతే ఉంది. ఫ్రెండ్స్ ఓకే. ఐ లవ్ వైజాగ్. ఐ లవ్ అక్క, నువ్వు వారానికోసారి రావచ్చు కదే. ఇవి డిషెస్ కాదు, క్వశ్చన్స్. హాయ్ బేబీస్. నానా లంచ్ తర్వాత చేస్తానమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది. నానా గుర్తుందమ్మా, హవీకి చాక్లెట్స్, పింకీకి ఐస్ క్రీమ్ వితౌట్ క్వశ్చన్స్. ఓకే ఓకే. కాలేజ్ ఎలా ఉంది? గుడ్. ఫుడ్ గుడ్. ఎవరైనా క్లోజ్ అయ్యారా? ఒకరు. ఎవరు? గీత. స్పెషల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? స్పెషల్ ఫ్రెండ్సా? హనీ. అబ్బాయా? అబ్బాయి కాదమ్మా, చెట్టు. చెట్టు. ఏంటమ్మా నాకు ఇష్టమైనవన్నీ వండి నాకు ఇష్టం లేని క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఈ ఫిష్ వేసుకో. అన్నీ నాకేనా? పింకీకేం లేవా? ఎందుకే నా మీద అంత కక్ష నీకు? నీకోసం ఎగ్ కూడా చేశాను. అమ్మా నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా నాకైతే బాయ్ ఫ్రెండ్ లేడు. మన అమ్మాయి +2 ఎక్కడ చదివింది? ఎంజిఎం కాలేజ్లో. అది కో ఎడ్యుకేషనే కాదా? యా కోయెడ్. డిగ్రీ? కోయెడ్. ఇప్పుడు కోయెడ్. మరి అదేంటండి, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేడని చెప్తుంది. కూతురికి బాయ్ ఫ్రెండ్ లేడని బాధపడే మొదటి తల్లివి నువ్వే. కాదండి, మన అమ్మాయి ఎవరన్నా ఇష్టపడి మనతో చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో, దాని ఇష్టాన్ని మనం ఎప్పుడూ కాదన్నమనే విషయం దానికి తెలియాలి కదా. అందుకే నేనే అడిగేశాను. సరే, ఇప్పుడు అది ఎవరిని ఇష్టపడట్లేదని తెలిసిపోయింది కదా, మరి మా ఫ్రెండ్ సత్య వాళ్ళ అబ్బాయి గురించి అడిగితే? గో అహెడ్. పెళ్లి కొడుకు ఎవరమ్మా? ఇదిగో చూసి నువ్వే చెప్పు. బాగున్నాడు. అదేంటే చూడకుండానే బాగున్నాడంటావు? బాగోకపోతే ముందు అతని బ్యాక్గ్రౌండ్, ఆస్తులు లాంటి డీటెయిల్స్ చెప్పి టెంప్ట్ చేసేవాళ్ళు కదా. సరే, అసలు అబ్బాయి ఎవరో తెలుసా? ఆ అబ్బాయి గురించి చెప్తే నువ్వు. నాకు ఓకే. మళ్ళీ అదేంటే? మా నీ సెలెక్షన్ సూపర్ గా ఉంటుంది. నాన్నని చూస్తే తెలిసిపోతుంది కదా. అక్క, నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడా? ఉన్నాను, కానీ ఇగ్నోర్ చేస్తుంది. హాయ్ ఆడి. అవును, నువ్వెందుకు వచ్చా? నన్ను ఏం చేయమంటావు? టీవీ చూస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు, సిస్టమ్ ముందున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు నాకు అస్సలు గుర్తురాంది ఎప్పుడో తెలుసా? నా పక్కనే ఉన్నప్పుడు. అందుకే వచ్చేసా. అక్క, అర్జెంట్గా ఓకే చెప్పి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఆడి, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా హైదరాబాద్ వెళ్ళిపో. సరే. ఏంటి అంత ఈజీగా ఒప్పుకున్నావు? మరి నేను నువ్వంటే ఏం చేస్తావు? హర్ట్ అవుతాను. అందుకే వెంటనే ఒప్పుకుంది. టేక్ కేర్, ఎంజాయ్ యువర్ హాలిడేస్.